శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? ఆ దుర్గమ్మ దయ వల్ల అందరూ సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మను వేడుకుంటూ ఈరోజు దుర్గమ్మ మనకి ఎటువంటి సందేశాన్ని పంపారంటే అండి, బిడ్డ, ఇన్ని కోట్ల మందిలో ఈ సందేశం నిన్ను చేరిందంటే అశ్రద్ధ చేయకుండా వెంటనే వినమ్మా. నీకోసము ఈ దుర్గమ్మ ఈ సందేశం పంపింది. ఇప్పుడే వెంటనే ఈ సందేశం వినని దుర్గమ్మ అంటూ ఉన్నారండి. దుర్గమ్మ పంపిన ఈ సందేశంలో ఎటువంటి పరమార్థం ఉందో ఆ తల్లి మాటల్లోనే విని తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఏమనంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేకపోవడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం అండి. మన గురువు పేరు సుబ్రహ్మణ్యం రాజు గారు. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9908224144. చాలా నమ్మకమైన గురుగారు. మన గురుగారు స్త్రీ పురుష వశీకరణ చెట్లు చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. ఈ గురుగారి ద్వారా చాలామంది లబ్ధి పొందారండి. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురుగారి ద్వారానే పరిష్కరించుకున్నాము. మీరు కూడా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారు. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇప్పుడు దుర్గమ్మ ఈ సందేశాన్ని వినమని చెప్తున్నారండి. ఏ విధంగా చెప్తున్నారంటే, బిడ్డ, ఈరోజే నీ కోసమే ప్రారంభమైనట్టు ఉంది. ఈరోజు ఉదయం నుంచే నీకు అమృత గడియలు మొదలయ్యాయి. ఈ రోజంతా నీకు మంచి జరుగుతుంది. ఆ మంచి నీకు జీవితాంతం కొనసాగుతుంది. ఇక నీకు శుభ సమయం ఆరంభమైందమ్మా. ఇకపై అనవసరమైన ఆలోచనలు చేయకు. నీకు మంచిగా ఆలోచించు. ఎందుకంటే ఆ ఆలోచనలే విజయమవుతాయి. కాబట్టి ఈ మాట నేను చాలాసార్లు నీకు చెప్పాను కదా తల్లి. కాబట్టి నువ్వు ఏదైతే వద్దు, నీకు రాకూడదని అనుకుంటున్నావో ఆ ఆలోచనలు దూరం పెట్టు. కేవలము నీకు అవసరమైంది మాత్రమే, నీకు కావాల్సింది మాత్రమే ఆలోచించు. తప్పకుండా జరుగు తీరుతాయి. ఇప్పటి వరకు ఎవరి తోడు లేకుండా నీవు ఒంటరిగానే పోరాడినా నీకు ఈ దుర్గమ్మ చెప్పే మాటలు ఎంతో ధైర్యాన్ని ఇస్తాయమ్మా. ఇది నీ దుర్గమ్మ సత్యవాకు. నీ దుర్గమ్మని నమ్ముకుండా తప్పకుండా జరుగుతాయి. నేను ప్రతి క్షణం నీతోనే, నీ దగ్గరలోనే ఉంటాను. నీలోనే నేను కొలువై ఉన్నానని గుర్తించు. నీకు తప్పకుండా ఏది మంచిదో ఆ దారిని నేను ఖచ్చితంగా చూపిస్తాను తల్లి అని దుర్గమ్మ అంటూ ఉన్నారండి. దుర్గమ్మ తన బిడ్డలకు ఎప్పుడూ సాయంగానే ఉంటారంట. ఎప్పటి వరకు కష్టాల దారిలో నడిచిన నువ్వు ఈ రోజు నుంచి నీ దుర్గమ్మ నీ కోసం సంతోషకరమైన దారిలో నేను కొనసాగించబోతుంది. అన్నీ నీకు అనుకూలంగా మారుతున్నాయి తల్లి. నువ్వు పోగొట్టుకున్నవన్నీ తిరిగి తెచ్చుకునే కాలం వచ్చేసిందమ్మా. నా మీద నమ్మకంతో ఉండు. నీ ప్రయత్నాలన్నీ నువ్వు చెయ్యి. దానితో పాటుగా ఒక్కసారి నీ చుట్టూ జరిగే వాటిని గమనించు. అప్పుడే నీకు అర్థమవుతుంది ఈ తల్లి ఎక్కడో లేదు, నీ చుట్టూనే తిరుగుతూ ఉందని. నా కోసం నువ్వు ఎక్కడా వెతకాల్సిన పని లేదు. ఈ తల్లి చెప్పినట్లు నా బిడ్డల గుండెలోనే నేను కొలువై ఉంటాను. నేను నీ చుట్టూనే ఉంటాను. అస్సలు భయపడవద్దు. చిన్న చిన్న వాటికే మనసును పాడు చేసుకోవద్దు. నీ చేతులార నువ్వే ఆనందాన్ని పోగొట్టుకోవద్దు తల్లి. నీ మనసులో ఉన్న భయం వలన రాబోయే అవకాశాలను వదులుకోవద్దు. ఇప్పుడే అంతా అయిపోయిందని నిరుత్సాహ పడవద్దు. ఎందుకంటే ఈ దుర్గమ్మ నీకు తోడుగా ఉంది. నీ కోసం ఎన్నో మరెన్నో అవకాశాలు, అదృష్టాలు ఎదురు చూస్తూ ఉన్నాయి బిడ్డ. వాటన్నిటినీ నువ్వు అందుకుంటావు. తప్పకుండా అందుకుంటావు తల్లి. ఇక నీకు ఆనందమేగా. ఈ దుర్గమ్మ నిన్ను ఎప్పుడూ నీతోనే నడుస్తూ ఉంటుంది. నేను రోజు నిన్నే చూస్తున్నాను. నువ్వు చాలా ఎక్కువగా వ్యతిరేకమైన ఆలోచనలు చేస్తూ ఉన్నావు. ప్రతిరోజు నేను ఆ విషయాన్ని గమనిస్తూనే ఉన్నాను. ప్రతిరోజు ఆ విషయాన్ని నీకు చెబుతూనే ఉన్నాను. నువ్వు ఎంతలా వాటిని ఆలోచించకూడదు అని అనుకున్నా నీ పరిస్థితులు, నీ చుట్టూ ఉన్నవారు నువ్వు అలానే ఆలోచించాలి చేస్తున్నారు కదా. నువ్వు ఏదైనా పని ప్రారంభించినప్పుడు ఆ పనిలో నేను విజయం సాధిస్తాను, నా దుర్గమ్మ నాకు తోడు ఉందని నమ్మాల్సి ఉంటుంది. అలా కాకుండా నా పనిలో ఆటంకం వస్తుందేమో, ఎప్పట్లానే నేను ఓడిపోతానేమో అని భయపడుతూ కూర్చుంటే అవి కూడా అలానే మారిపోతాయమ్మా. కాబట్టి నీ లోతు ఆలోచనలను ఆపేసేయి. ఈ రోజు నుంచి నీ దుర్గమ్మ నీ కోసం నిర్మించిన సంతోషమైన దారిలో నడువు.
కొన్ని కొన్ని మార్పులు నీ జీవితంలో రాబోతూ ఉన్నాయి తల్లి. అవి కూడా నన్ను ఆనందపరిచేవే. ఇక నువ్వు తీయని జీవితాన్ని ప్రారంభించబోతున్నావు. ఆనందంగా జీవించబోతున్నావు. ఇక నీ దుఃఖం, కష్టాలు, సమస్యలు అన్నీ కూడా నేను అంతం చేసేస్తున్నాను తల్లి. మీ ఇంటిలోన పున్నమి వెలుగుల్లాంటి ఆనందం, అందాలు రాబోతున్నాయి. నువ్వు నమ్మలేని ఆనందాలు, విజయాలు నువ్వు పొందబోతున్నావు. అవన్నీ అందుకోవడానికి సిద్ధంగా ఉండు. చూడు తల్లి, నీ తల్లి మాటలు మర్చిపోవద్దు. అదేవిధంగా నీ దుర్గమ్మ మాటలు పెడబెడిచిన పెట్టవద్దు. నేను చెప్పినట్లుగా ఎప్పుడు అనుకూలమైన ఆలోచనలు చేస్తూ ఉండు. నేను గురించి అతిగా ఆలోచించవద్దు. జరిగేదేదో తప్పకుండా జరుగుతుంది. కేవలము నువ్వు చేయవలసిందల్లా మంచి కర్మలను ఆచరించడమే. నీ ప్రయత్నం నువ్వు చేయడమే. మిగతాదంతా నాకు విడిచిపెట్టు. నువ్వే నమ్మలేని ఆనందాలు, విజయాలు నువ్వు పొందుతావు తల్లి. అవన్నీ అందుకోవడానికి సిద్ధంగా ఉండు. చూడమ్మా, ఇప్పటి వరకు ఓటములు, కష్టాలు అనుభవించిన నువ్వు ఇకపై గెలుపు ఎలా ఉండబోతుందో చూడబోతున్నావు. ఇక నీ కలలన్నీ నిజం కాబోతున్నాయి. ఆ రోజు అతి దగ్గరలోనే రానుంది తల్లి. ఇక నువ్వు చేయవలసింది ఏమిటంటే, ఏం జరిగినా సరే ధైర్యంగా ఉంటూ అన్నిటినీ ఈ తల్లికి అప్పగించడమే. సమస్యలు, కష్టాలు ఇవేవి కూడా నేను అవసరం లేదు. నీకు అవసరం లేని వాటిని నీ దగ్గరలో ఉంచుకోకు. ఈ తల్లికి అప్పగించు. మిగతాదంతా నేను చూసుకుంటాను బిడ్డ. ఈ క్షణం నుంచి అన్నిటినీ నా పాదాల దగ్గర ఉంచు. అతి త్వరలోనే నీ జీవితం మారబోతుంది. ఇక నిన్ను అందరూ మెచ్చేలా మంచి ఆనందకరమైన అందమైన జీవితాన్ని అందిస్తాను. ఇక ఏమీ కూడా ఆలోచించవద్దు. ప్రశాంతంగా ఉండు. నా మాటలు అర్థమయ్యాయి కదా? ఇక ఏమాత్రం భయపడకు తల్లి. ఈ తల్లి ఎల్లప్పుడూ నీ హృదయంలో కొలువై తీరు ఉంటుంది. ఈ తల్లికి ప్రియమైన బిడ్డవైన నువ్వు ఎప్పుడు కూడా మంచినే ఆలోచిస్తూ ఉండాలి. మంచినే తలుస్తూ ఉండాలి. పొరపాటును కూడా చెడు మార్గంలో నడవద్దు. చెడు ఆలోచనలు నీ దగ్గర కూడా రానివ్వద్దు. చూడు బిడ్డ, ప్రపంచంలో ఎంతమంది ఉండగా ఈ సందేశం నిన్నెందుకు చేరిందో ఒక్కసారి ఆలోచించు. నీ దుర్గమ్మ నీతో మాట్లాడాలని నిర్ణయించుకుని తల్లి. అందుకే ఈ సందేశం నీ వరకు వచ్చింది. ప్రస్తుతం నువ్వు ఈ సందేశాన్ని వింటూ ఉన్నావంటే నేను చెప్పిన ప్రతి మాట నీ కోసమే అని గ్రహించు. నీ గొప్ప గొప్ప జీవితాన్ని పొందబోతున్నావమ్మా. నీ భక్తికి మెచ్చి, నీ మంచికి మెచ్చి నీకు ఒక ఆనందకరమైన భవిష్యత్తు నేను అందజేస్తూ ఉన్నాను. నువ్వు అనుభవించాల్సిన పాపకర్మలు ఇంకా ఉన్నా సరే వాటిని నీ నుంచి దూరం చేసి గొప్ప జీవితాన్ని నీకు అందిస్తున్నాను. ఎందుకో తెలుసా? నీ మనసంతా కరుణతో నిండిపోయి ఉంది తల్లి. అందుకే ఆ మంచి మనసుకి బహుమతిగా ఈ తల్లి ఈ జీవితాన్ని ప్రసాదిస్తూ ఉంది. ఇకపై ఎప్పుడు కూడా దేని గురించి అతిగా ఆలోచించకూడదు. ప్రశాంతంగా ఉండు. నువ్వు కోరినవి ప్రతి ఒక్కటి నీ కళ్ళ దగ్గరికి చేరేలా నేను చేస్తాను. ఇక దేని గురించి చింతించుకో. ఈ తల్లి నీకు తోడుగా ఉండగా, ఈ కొండంత అండ నీకు తోడుగా ఉండగా నువ్వు దేని గురించి ఆలోచించాల్సిన పనే లేదు. నా బిడ్డకి నేను ఎలాంటి లోటు రానివ్వను. వారికి రక్షణగా, వారికి అమ్మలా, ఒక తల్లిలా, ఒక గురువులా నేను నిలబడి ఉంటాను. నా బిడ్డల పూర్తి బాధ్యత నేను తీసుకుంటూ ఉన్నానమ్మా. ఆ బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తాను. నీ దుర్గమ్మపై నీకు నమ్మకం ఉంది కదా? ఇకపై నమ్మకం రెట్టింపు కానుంది తల్లి. ఆనందంగా ఉండు. సంతోషంగా నీ జీవితాన్ని, నీ భవిష్యత్తును ఆహ్వానించు. గొప్ప మార్పు నీ జీవితంలో నీ కళ్ళారా నువ్వే చూస్తావు. అర్థమవుతుందా? ఇక ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా నీ దుర్గమ్మపై భారం వేసి నువ్వు ప్రశాంతంగా ఉండు తల్లని దుర్గమ్మ అంటూ ఉన్నారండి. ఈ విధంగా ఈరోజు దుర్గమ్మ తన బిడ్డలకైతే తన యొక్క గొప్ప సందేశాన్ని అందించడం జరిగింది. దుర్గమ్మ చెప్పినటువంటి ప్రపంచంలో ఇంతమంది ఉంటే దుర్గమ్మ చెప్పిన ఈ సందేశం మనల్ని ఎందుకు చేరిందని మనం ఒక్కసారి ఆలోచించాలండి. దీని అర్థం ఏంటంటే దుర్గమ్మ స్వయంగా నా కోసమే ఈ సందేశం పంపారని మనం అర్థం చేసుకోవాలి. దుర్గమ్మ మనకు ఏదో చెప్పాలనుకుంటూ ఉన్నారు. ఆ చెప్పాలనుకున్నటువంటి మాటలు ఈ సందేశ రూపంలో మనకు చేరవేశారు. ఈ సందేశం నేను వింటూ ఉన్నానంటే దుర్గమ్మ స్వయంగా నాతో మాట్లాడుతూ ఉన్నారు. నాకేదో చెప్తూ ఉన్నారు. దుర్గమ్మ చెప్పింది నేను చేయాలని మనకు అర్థం అవ్వాలి. దీంట్లో ఏం చెప్పారండి? దుర్గమ్మ మీకు అవసరం లేనటువంటి, అంటే మీ జీవితంలో మీకు ఉపయోగం లేనటువంటి అవి ఏవి కూడా మీ దగ్గర ఉంచుకోవద్దు. నా పాదాల దగ్గర పడేసేయండి. మీరు సంతోషంగా, ఆనందంగా ఉండండి. ఇక్కడి నుంచి నీ తల్లి దగ్గర నుంచి నువ్వు సంతోషాన్ని నువ్వు తీసుకెళ్ళమ్మా. నీ దగ్గర ఉన్నటువంటి ఆ కష్టాలు ఏవైతే ఉన్నాయో, ఆ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసుకొచ్చి నా పాదాల దగ్గర పెట్టేసే, నాకు అప్పగించేసే. ఈ తల్లి దగ్గర నుంచి నీకేం కావాలో, ఎంత సంతోషం కావాలో, ఎంత ఆనందం కావాలో, ఎంత సిరి సంపదలు కావాలో అన్నీ కూడా నీ దుర్గమ్మని అడిగి నువ్వు తీసుకెళ్ళిపో.
నేను ఏది కూడా ఇవ్వనని చెప్పను, ఏది కూడా నా బిడ్డలకు నేను అడ్డు చెప్పను. నువ్వు న్యాయంగా అడిగిన ప్రతి కోరిక నేను నెరవేరుస్తాను తల్లి. ఈరోజు నీ దుర్గమ్మ నీ కోసము ఈ ఉదయం నుంచి అమృత గడిలనేవి మొదలుపెట్టింది. ఒక్క దారి వేసింది, ఒక సంతోషమైనటువంటి మార్గాన్ని నీ కోసం ఏర్పరిచింది. ఆ మార్గంలోనే నువ్వు నడవాలమ్మా. ఇక నుంచి ఇప్పటి వరకు నువ్వు అనుభవించిన కష్టాలు చాలు. నువ్వు వెళ్ళినటువంటి ఆ ముళ్ళ దారి ఏదైతే ఉందో ఆ ముళ్ళ దారి ఇప్పటి వరకు నువ్వు నడిచినటువంటి ఆ దారి నుంచి పక్కకు వచ్చేసాయి. ఈ తల్లి నీ కోసం ఏర్పరిచిన సంతోషం అనేటువంటి దారిలో నువ్వు నడువు. ఇకపై సంతోషంగా ఉంటావు, నువ్వు ఆనందంగా ఉంటావు. నువ్వు ఏది కోరితే అది నెరవేరుతుందని, ఇవన్నీ కూడా నీ దుర్గమ్మపై నీకున్న నమ్మకం వల్లనే సాధ్యపడ్డాయని, ఇక దేని గురించి ఆలోచించకుండా నీ పూర్తి బాధ్యత నీ దుర్గమ్మకు అప్పగించు. నువ్వు సంతోషంగా ఉండు, దేని గురించి అతిగా ఆలోచించవద్దు. ఎందుకంటే నువ్వు ఏది ఆలోచిస్తున్నావో అదే జరుగుతుంది తల్లి. ఎందుకంటే నీ జీవితంలో నీకు ఏది వద్దనుకుంటావో, ఏది కాదనుకుంటావో వాటి గురించి నీకు తలపేం వద్దు. నీ మనసులో ఉన్న చిన్న ఆలోచన కూడా వాటి మీద వద్దు. నీకు ఏది కావాలో, నీకు ఏది దగ్గర అయితే నీ జీవితం సంతోషంగా ఉంటుందో కేవలము వాటి గురించి ఆలోచించు. నీ లక్ష్యం గురించి ఆలోచించు, నీ దుర్గమ్మ గురించి ఆలోచించు. అప్పుడు నువ్వు ఏదైతే ఆలోచిస్తావో అది నీ దగ్గరకు చేరతాయి. కాబట్టి దుర్గమ్మ నీ దగ్గరే ఉంటుంది. అదేవిధంగా నువ్వు కోరిన లక్ష్యం నిన్ను చేరుతుందని దుర్గమ్మ తన బిడ్డలకు చెప్తూ ఉండాలండి. దుర్గమ్మ చీరో మంచి సందేశం తన బిడ్డలకు చంపారనుకోవచ్చు. రేపు మరో చక్కటి సందేశంతో మళ్ళీ కలుద్దాం. స్వస్తి.